పుచ్చుతలే గైస్, దిస్ ఈజ్ మహా. వెల్కమ్ టు అవర్ ఛానల్ బుజ్జమ్ముతో. ఈ లొకేషన్ చూస్తేనే అర్థమవుతుంది కదా కోనసీమ జిల్లాకైతే వెళ్ళామని. కానీ ఇదేంటంటే కోనసీమ జిల్లా అయినా కోబల్పురం అయితే వెళ్ళాము. మా బాప వాళ్ళ ఊరు అనమాట. ఇక్కడ చూసారు కదా లొకేషన్ చాలా బాగా నచ్చి మేమైతే కాలువ అనమాట. కాలువకు చూడండి ఎంత బాగా చేశారో కదా. ఇక్కడ స్టెప్స్ గానీ ఇవన్నీ చాలా బాగా అనిపించాయి. ఈ లొకేషన్ అయితే చాలా బాగా నచ్చి అయితే మా పిన్ని వాళ్ళు అయితే నన్ను ఈ ప్లేస్ తీసుకెళ్లి మరి వీడియో షూట్ చేయించారు. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన కాడి నుంచి మా పిన్నిలు కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు అనమాట. ఇక్కడ మొత్తం లొకేషన్ అయితే చాలా బాగుంది. ఇంకా మీరే చూసేయండి. ఈ ప్లేస్ కి అయితే వెళ్దాం అనుకున్నాము, కానీ మేము వెళ్ళింది వేరే వర్క్ అన్నమాట. లొకేషన్ నచ్చాక ఫొటోస్ అయితే పక్కా దిగాల్సిందే కదా. ఇక్కడ మొత్తం మా పిన్ని వాళ్ళు మా అక్క వాళ్ళు అయితే ఫొటోస్ చాలా దిగుతున్నారు. ఇక్కడ ఫైనలీ లొకేషన్ మొత్తం మీరే చూసేయండి. ఏదేమైనా కోనసీమ జిల్లా అంటే క్లైమేట్ గానీ నేచర్ గానీ చాలా బాగుంటుంది కదా. అయితే వాళ్ళ చిన్న తాతయ్యతో అయితే సరదాగా ఆడుతున్నాడు. ఇక్కడ అయితే లొకేషన్ చూస్తూ చూస్తూ చాలా కిలోమీటర్స్ అయితే ఫ్రంట్ కి వచ్చేసాము. ఇంకా మేము బయటకు వచ్చామని తెలిసి మా బాబాయ్ అయితే మమ్మల్ని తీసుకెళ్ళడానికి అయితే వచ్చేయండి అని అయితే చెప్తున్నారు. ఇక్కడ ఫైనలీ వాళ్ళైతే క్లైమేట్ ప్లస్ నేచర్ కూడా చాలా పీస్ఫుల్ గా అయితే ఉంది. మేమైతే ఇంకా నేచర్ లో అయితే కొన్ని ఫొటోస్ అవి కూడా దిగాము. మా కన్నయ్య అయితే ఒక ఫోటో కూడా దిగనంటాడు. అలాంటిది ఆ లొకేషన్ లో అయితే మా కన్నయ్య చాలా హ్యాపీగా ఫొటోస్ అయితే దిగాడు అనమాట. స్టిల్స్ తీస్తాండ్రా అలా చూడండి ఎంత క్యూట్ గా చూసాడు. చాలా క్యూట్ గా అయితే చూసాడు. ఇక్కడ ఐరన్ బ్రిడ్జ్ కి వెళ్తే మా తమ్ముడు వీడియో తీయరా అని మొబైల్ ఇస్తే ఆడు వీడియో ఆన్ చేయడమే మర్చిపోయాడు. జస్ట్ ఓన్లీ బ్రిడ్జ్ ఒకటే వచ్చింది. బ్రిడ్జ్ వీడియో షూట్ చేయలేదు గైస్. అది కొంచెం డిసప్పాయింట్ గా అనిపించింది. తర్వాత కొన్ని ఫ్యామిలీ పిక్స్ అలా దిగిన తర్వాత ఇంకా ఇలా నేనైతే యూట్యూబ్ వీడియో అయితే షూట్ చేస్తున్నా. ఇంకా నాకు సపోర్ట్ గా మా తమ్ముడు వీడియో అయితే తీస్తున్నాడు. ఇంకా మా చింటూ అయితే చాలా ఫన్నీగా మాట్లాడాడు. చూసి చింటూ అయితే ఇక్కడ వచ్చాడు. మా పిన్ని అండ్ మా సిస్టర్ అయితే కొన్ని స్టిల్స్ అయితే దిగుతున్నారు. ఇంకా చాలా ప్లేసెస్ కి అయితే వెళ్దాం అనుకున్నాము, కానీ మా బాబాయ్ అయితే ఇంకా రిటర్న్ తీసుకెళ్లేదాకా ఊరుకోలేదు. ఇంకా అందుకే ఇంతటితో ఈ వ్లాగ్ అయితే ఇక్కడతో ఫినిష్ చేసాము. ఇక్కడ నుంచి చూడండి వ్యూ ఎంత బాగుందో కదా. వాళ్ళ స్కై గానీ నేచర్ గానీ ఎంత పీస్ఫుల్ గా అనిపిస్తుంది అని అయితే అనుకోలేదు. మళ్ళీ లంచ్ చేశాక మా ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. చెంచులవాడ బ్రిడ్జ్ అయితే కనిపిస్తుంది కదా. ఇక్కడ వాళ్ళ గోదావరి చూడండి ఎంత క్యూట్ గా ఉందో కదా. ఈ వీడియోతో మా గోపాలపురం లొకేషన్ టూర్ అయితే ఫినిష్ అయింది. నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బుజ్జమ్ముతో మహా వ్లాగ్స్.